మేషరాశిలో జన్మించిన వారి లక్షణాలు. వీళ్ళు జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. ఎంతో శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. బాల్యంలో కష్టాలు, యవ్వనంలో ఆత్మీయ వర్గాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారటం, బాధ్యతలు మోయవలసిన స్థితికి రావటం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో చాలా చిన్న వయసులోనే తెలుస్తుంది. స్నేహితులను ఆదుకొనటంలో వెనక ముందు ఆలోచన చేయరు. క్రీడల పట్ల అభిమానం ఎక్కువ. ఆస్తి కొరకు కనిపెట్టుకుని కూర్చునే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి మేలు చేస్తారని ఆశించే వాళ్ళు బంధువర్గంలో అధికంగా ఉంటారు. చాలా సందర్భాలలో మంచి వాళ్ళను చేరదీయడానికి ఏవో కారణాలు ఏర్పడతాయి. జీవితంలో అది కొంత వెలితిగా అనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగంలో మంచి పురోగతిని కలిగి ఉంటారు. సంతానం వల్ల, స్నేహితుల వల్ల లాభం, మానసికంగా ధైర్యం చేసి సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. భాగస్వామి విభేదాలు జీవితంలో ఓ మలుపుగా చెప్పదగినది. లిఖితపూర్వక విషయాల్లో ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏవి వీరు ఆచరణలో పెట్టరు. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. సోమరతనం పట్ల చెప్పలేని కోపం. సాధారణంగా అబద్ధాలు ఆడని నైజం. వైద్య విషయాలలో అఖండ జ్ఞాపక శక్తి, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వీరి అనుచరగణం వృద్ధి పొందుతారు. ఒక స్థాయికి వచ్చిన తరువాత వీరి అనుచరగణం వీరికి ఇబ్బందికరంగా మారుతుంది. కోపం అదుపులో ఉంచుకుంటే చాలా సాధిస్తారు. కుటుంబంలో, ఇంట్లో ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయపదంలో నడిపించగలరు. సుబ్రహ్మణ్య స్వామి పూజ, లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల కష్టకాలం అధిగమించగలరు. స్త్రీలకు సంబంధించిన విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు ఇబ్బంది లేదు. స్త్రీలకు జీవిత భాగస్వామి సంతానం వల్ల కొంత ఒడిదుడుకులు ఏర్పడినా చివరకు సమస్యలు సమసిపోతాయి. సంతాన విషయంలో ఈ రాశివారు అధిక జాగ్రత్తలు వహించాలి. చాలా విషయాల్లో మనోధైర్యమే రక్షిస్తుంది. ఆడంబరం లేని పూజా విధానం, గుప్తంగా చేసే దానాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మంచి మిత్రులకు ఇచ్చిన వాగ్దానాలను మరవకండి, మేలు జరుగుతుంది. సహాయ సహకారాలు అర్థించే వారందరూ అవకాశవాదులుగా గ్రహిస్తే మరింత మేలు కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారి లక్షణాలు. ఈ రాశిలో జన్మించిన వారికి మధ్య వయసు నుండి జీవితం అత్యంత యోగవంతంగా ఉంటుంది. శ్రమించాల్సిన సమయంలో బద్దకించడం వల్ల ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. ఇతరుల మాటలు వినని వ్యక్తులుగా ముద్రపడతారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని మీ మనసుకు తోచింది చేస్తారు. ప్రతిభావంతులు, మానసికంగా స్థిరమైన భావాలు కలిగిన వాళ్ళు అనుచర వర్గంలో భాగస్వామ్యంలో ఉండరు. వంశపారపరంగా ఆస్తులను వృద్ధి చేయడానికి ప్రారంభంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తి కన్నా అధికంగా ప్రచారం జరుగుతుంది. తండ్రి లేదా తాత అత్యంత ప్రతిభావంతులై ఉంటారు. వంశ ప్రతిష్ట ప్రఖ్యాతి చెంది ఉంటుంది. కుటుంబ వంశ ప్రతిష్టను నిలబెట్టవలసిన బాధ్యత అధికంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు వారు సహాయ సహకారాలు లభిస్తాయి. చాలా విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. లెక్కలు, పద్దులు, క్రమశిక్షణలో ఎక్కడా రాజీ ఉండదు. కానీ కూతురు విషయంలో విశేషమైన అభిమానం, మినహాయింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లభిస్తాయి. కష్టాలు భయపెడతాయి కానీ పడదోయవు. చాలా విషయాల్లో అదృష్టానికి దగ్గరగా పిల్లల జాతకం నడుస్తుంది. సహచర వర్గం విమర్శిస్తుంటారు. మీ ప్రతి విజయానికి మరొకరిని కారణంగా చూపిస్తారు. విలాసవంతమైన జీవితం చాలా కాలం గడుపుతారు. సామాన్య ప్రజలకు అవగాహన లేని చాలా విషయాల్లో పరిజ్ఞానం, నిపుణత ఉంటాయి. సలహాలు చెప్పే మేధావులుగా రాణిస్తారు. ముఖ్య స్థానాల్లోని వారికి సర్వస్వం మీరే అవుతారు. ప్రారంభ జీవితాన్ని పోల్చుకుంటే సాధించిన స్థాయి అధికంగా ఉంటుంది. వివాహం చాలా మందికి మంచి మలుపులుగా మారుతుంది. ఆత్మీయ వర్గంతో సహోద్యోగుల చెప్పు చేతల్లో మీరు నడిచే అవకాశమే లేదు. మానసికంగా ప్రభావం చూపగలిగేది ఒక్క స్త్రీ సంతానం మాత్రమే. అందులోనూ కుమార్తె ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మాట సహాయం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. లేని విషయాలు, నిందలు ప్రచారంలోకి వస్తాయి. స్వంత విషయాలు, రహస్యాలు స్వంత మనుషులు బయటపెట్టినంత వరకు చెప్పుకోదగిన ఇబ్బందులేవి రావు. అనేక విజయాలు, పురోగతులు సాధిస్తారు.
మిథున రాశి వారి లక్షణాలు. మిథున రాశి వారు తాము అనుకున్నవి సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు బంధువర్గము, స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో మోసం చేస్తారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. మాట తప్పే మనుషుల వలన, జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వంశపారపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్థం మీదే అధికంగా దృష్టి సారిస్తారు. పథకం రచించడంలో, దానిని అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి. ఇది వీరికి చెప్పుకోదగినంత నష్టం కలిగిస్తుంది. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది. జీవితంలో జరిగిన నిరాధారణ భవిష్యత్తుకు పునాదులు చేసుకొని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం చేయరు. వీరి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తులు సహకారం వీరికి ఉంటుంది. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకపోయినా చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వము అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు. స్త్రీల వలన పురుషులకు, పురుషుల వలన స్త్రీలకు ఉపకారం జరుగుతుంది. జీవితంలో 2 విధముల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యం ఉంటుంది. ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితానికి అత్యధికంగా ఉపయోగపడుతుంది. సన్నిహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులకు గురవుతారు. గతాన్ని గురించి అధికంగా ఆలోచించడము తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. కర్కాటక రాశి వారి లక్షణాలు. ఈ రాశిలో జన్మించిన వారికి మనోధైర్యం అధికంగా ఉంటుంది. జల సంబంధమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అవే జీవితంలో పురోభివృద్ధికి కూడా కారణమవుతాయి. ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడాల్సి ఉంటుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంతకాలం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో రాణిస్తారు. మహాలక్ష్మీదేవి పూజ వల్ల చాలా ఆటంకాలను అధిగమించగలరు. లలిత కళపై మంచి అవగాహన, ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. రాణించలేమనే భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు. తొందరపాటు వల్ల నష్టపోయే అవకాశం ఉంది. నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ధనం స్థిరం చేసుకోవడానికి సమస్య అవుతుంది. ఆస్తుల సంరక్షణకు సంపాదించడానికి పడినంత శ్రమ పడవలసి వస్తుంది. ప్రజాకర్షణ బాగుంటుంది. నిందలు, పుకార్లు ప్రజల్లో ఉంటాయి, కానీ ప్రభావం చూపలేదు. క్రీడా సంఘములు, విషయ వ్యవహారాలు లాభిస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వల్ల అధికంగా నష్టపోతారు. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వల్ల చివరకు వాళ్ళ వల్లనే అధిక పోటీ ఏర్పడుతుంది. విభేదాలు ముదరకుండా ఆదిలోనే పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలం లాభించవు. పట్టు విడుపు, లోకోక్తి పరివర్తన వల్ల చెప్పుకోదగిన ప్రయోజనం ఉంటుంది. బంధువులతో విభేదాలు చాలా కాలం కొనసాగుతాయి. వివాహ జీవితంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. సంబంధ బాంధవ్యాలు లేని వారిని చేరదీసి ఆశ్రయం ఇస్తారు, ప్రోత్సాహాన్ని ఇస్తారు. జీవితంలో ఇది మలుపుగా మారుతుంది. విదేశీయానం, విదేశీ విద్య, ఉద్యోగం, సాంకేతిక విద్య మొదలైనవి లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు వ్యక్తిగతంగా అసంతృప్తికి దారితీస్తాయి. అనువంశిక ఆస్తి మిగలడం అనుమానం. స్వార్జితం నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. చట్టపరమైన సమస్యలు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో ఇబ్బంది కలుగజేస్తాయి. దైవానుగ్రహం, మేధస్సు, అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని మరచిపోరు.
సింహరాశి వారి లక్షణాలు. ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, టైం పంక్చువాలిటీకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఉన్నత స్థితి సాధించడం, మరింత పురోగతి సాధించాలని సుఖం లేకుండా శ్రమ జీవితాన్ని గడుపుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. కుల గౌరవం, వంశగౌరవం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఇతరుల కుల, మత, వర్గాలను ద్వేషించే స్వభావం ఉండదు. ఆర్థిక విషయాల్లో గట్టి మనుషులుగా ప్రఖ్యాతి వహిస్తారు. చేసిన సహధర్మాలకు మంచి పనులకు పెద్దగా ప్రచారం రాదు. చాలా కఠినంగా వ్యవహరించే వ్యక్తులుగా పేరు వస్తుంది. సన్నిహిత సేవా వర్గం ఏ పని అయినా కొంత ఆలస్యంగా చేయించుకోగలుగుతారు. వీళ్ళను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలు దాదాపుగా ఫలించవు. తాను నమ్మిన విషయాన్ని ఇతరులు నమ్మకపోయినా లెక్క చేయరు. 100కి 90 సార్లు వీరి అంచనా చాలా విషయాల్లో నిజమవుతుంది. బంధువుల పట్ల, సన్నిహిత రక్త సంబంధికుల వల్ల, పరస్త్రీల వల్ల నష్టం జరుగుతుంది. అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. ఉన్నత స్థానాల్లో ఉండే సామాన్యులను దూరం చేసుకుంటారు. సామాన్య స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాలలోని వారికి దూరం అవుతారు. సంస్థల పాలన, సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా కృషి చేస్తారు. లేక అనేక ఉద్యోగాల పట్ల, వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. ఇది నిత్య జీవితంలో ఉపయోగపడే అంశం. స్థాయి లేని వ్యక్తుల్ని మీకు పోటీగా నిలిపి వాళ్ళము బలవంతులను చేసి మీరు పోటీగా నిలవాలనే ప్రయత్నాలు అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులు చేస్తారు. ఇందుకు మీ సొంత వారు ప్రోత్సాహం కూడా తోడవుతుంది. కొనుగోలు చేసిన ఆస్తులు వివాదాస్పదం కావచ్చు. తోటి వారి బాధ్యతలు వదిలేసి వెళ్ళిన తరుణంలో అన్నీ మీరొక్కరే సరిదిద్దాల్సిన పరిస్థితి వస్తుంది. కఠినమైన కాలాన్ని అధిగమించిన తరువాత సొంత వాళ్ళే సమస్య అవుతారు. తృప్తి లేని మనుషులు అధికంగా విసిగిస్తారు. స్నేహితులు చేసే సహాయ సహకారాలు జీవితంలో మరచిపోలేనివిగా ఉంటాయి. వ్యతిరేక ధోరణిలో ఆలోచన చేయనంత కాలం మేలు గుర్తుంటుంది. మహోన్నతమైన ఆశయ సాధన ఉంటుంది. దానికి తగిన కృషి కూడా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభించడం జీవితంలో చెప్పుకోదగిన అంశం. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. కన్యారాశి. కన్యారాశిలో జన్మించిన వారి లక్షణాలు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయం ప్రతిభ కలిగి ఉంటారు. ఇతరుల ప్రతిభా సామర్థ్యాలను చక్కగా గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సరైన వారో తెలివిగా నిర్ణయం చేయగలరు. గణితంలో మంచి పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి, బంధుప్రీతి అధికంగా ఉంటాయి. సమస్యలు సృష్టించి పరిష్కరించినట్లుగా నటించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. ఇతరుల నేర ప్రవర్తిని గుర్తించగలరు, కానీ రుజువు చేయలేరు. పత్రికా రంగంలో రాణిస్తారు. రైటింగ్ వర్క్స్ నేర్పరులు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సంబంధించిన స్కీములను సద్వినియోగం చేసుకోగల నేర్పు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉన్న లోపాలను ఇబ్బంది కలిగిస్తాయి. మనీ రొటేషన్ చేయడంలో మంచి నేర్పరితనం ఉంటుంది. త్వరితగతిన ఇతరులపై నమ్మకం ఏర్పరచుకోరు, అయినా నమ్మి మోసపోతారు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరుల విషయంలో హామీ ఉండుట మొదలైనవి కలిసిరావు. వీలునామాలు, లిటిగేషన్ వ్యవహారాలు లాభిస్తాయి. మేధావులతో, ఆధ్యాత్మిక గురువులతో సన్నిహిత సంబంధాలు లభిస్తాయి. వీరిపై అంతర్గత రాజకీయాలు ప్రతిచోట ఇబ్బంది కలుగజేస్తాయి. కొంత పురోగతి సాధించిన తరువాత మిమ్మలను వారే బయటికి పంపే ప్రయత్నాలు జరుపుతారు. వివాహ జీవితంలో చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఉండవు. స్వయంకృత అపరాధాలు ఉంటాయి. మధ్యస్థ జీవితం నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని కష్టాలను కొని తెచ్చుకుంటారు. సంతాన పురోగతి ప్రారంభంలో ఇబ్బందులకు గురి చేస్తుంది. న్యాయ సంబంధమైన వృత్తి వ్యాపారాలు రాణింపులో ఉంటాయి. బుధగ్రహం అనుకూలత వల్ల అధికార ప్రాప్తి, ప్రజల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. బలమైన వర్గాన్ని ఏర్పరచుకుంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలకు, ఆశయాలకు లోబడి పనిచేసే అభిమాన వర్గం ఉంటుంది. హాస్య సంబంధమైన అంచనాలకు సంబంధించిన రచనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది. బాగాలేని సంస్థ రూపురేఖలను మార్చి మంచి దారిలో పెట్టగలరు. ప్రతి విషయాల్లోనూ చివరి వరకు కొనసాగేలా చూసుకోండి. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పనికిరాదు. భూములు, పెద్దలిచ్చిన ఆస్తులు వంటివి
అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది. కొన్ని వివాదాలు స్థిరాస్తుల పరంగా తప్పకపోవచ్చు. మీ మనసుకు నచ్చిన విధంగా గృహం ఏర్పరచుకుంటారు. ఇతర వ్యక్తులు వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించాలి. దశలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. తులారాశి. తులారాశిలో జన్మించిన వారి సాధారణ లక్షణాలు. ఈ రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కృంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. తమ ఆలోచన విధానాన్ని చెప్పరు. ఇతరుల కుయుక్తులు వీరిపై ప్రభావం చూపవు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అందవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంస్థల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అనుకోకుండా వచ్చిన వ్యాపారాలు మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. ఎక్కువ మంది అభిరుచి ఎలా ఉంటుందో తేలిగ్గా తెలుసుకోగలరు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. అన్ని విషయాల్లో కూతురికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఓ స్థాయికి వచ్చిన పాత అలవాట్లు, క్రమశిక్షణ మాత్రం పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతంలో స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలను కూడా ఎదుర్కొంటారు. ఈ రాజయోగం వాళ్ళకే పరిమితం కాదు, ఆ దశలో కలిగిన సంతానానికి కూడా వర్తిస్తుంది. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధను కలిగిస్తాయి. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయరు. న్యాయపరమైన అంశాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయ వర్గంతో, సన్నిహిత వర్గంతో విభేదాలు ఇబ్బంది కలిగిస్తాయి. విలాసవంతమైన జీవితానికి లేక వస్తు సామాగ్రికి ఎక్కువ ఖర్చు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రజాబలం, సంఘంలో మంచి పేరు, సన్నిహిత సహచర వర్గం, అండదండలు అనుసరించే వర్గం ఉంటారు. అత్యున్నత స్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాలలో తప్పకపోవచ్చు. మేధస్సు, స్వీయ విద్య, సాంకేతిక పరిజ్ఞానం అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం శక్తితో మంచి ఫలితాలు సాధించి అత్యున్నత స్థానం చేరుకుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి సాధారణ లక్షణాలు. ఈ రాశి వారు రహస్య స్వభావులు. మనస్సులోని విషయాలు బయటకు చెప్పరు. ఇతరుల రహస్యాలు కూడా గోప్యంగానే ఉంచుతారు. గూఢాచార్యానికి, సమాచారం స్వీకరించడానికి విలక్షణమైన పద్ధతులను అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు. ఉద్యోగాల పరంగా నిజాయితీగా నడుచుకునే తత్వమే అధికంగా ఉంటుంది. చాడీలు చెప్పే వాళ్ళ వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇదే కారణం. అంతకు మించి ఎదగలేకపోవడానికి కూడా అదే కారణం. మంచితనం, పట్టుదల అధికంగా ఉన్న వ్యక్తులుగా ముద్రపడతారు. వైవాహిక జీవితానికి ముందు కొన్ని సంఘటనలు జీవితంలో మంచి దారి తీస్తాయి. సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య ప్రాముఖ్యత పాత్ర వహిస్తారు. కొందరి పట్ల బాధ్యతాయుతంగా మీరు చూపించే అభిమానం ఇతరులకు ఆటంకంగా మారుతుంది. చాలామందికి మీరే ప్రథమ శత్రువు అవుతారు. బాల్యంలో జీవన శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి చాలా తేడా ఉంటుంది. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. జీవితంలో మంచి మలుపులకు కారణమవుతాయి. జరిగిన సంఘటనలను మర్చిపోరు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తగిన విధంగా ప్రతిస్పందిస్తారు. చాలా కాలం స్నేహం చేసిన మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ఎవరినో ఒకరిని రక్షించడానికి, కాపాడటానికి అధిక శ్రమ చేస్తారు. స్వజనులతో విరోధం మీ సిద్ధాంతాల కారణంగా ఏర్పడుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, జీవిత ఆశయ సాధనకు ఎవరి అండా లేకుండా కృషి చేస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన సమయంలో బంధువర్గం వల్ల లేదా నమ్ముకున్న స్నేహితుని వల్ల ఆశించిన సహాయం అందదు. ఇందువల్ల
జీవితంలో కొంత వెనుకబడటం జరుగుతుంది. సామాజిక సేవ కార్యక్రమాలలో మంచి పేరు, సంతృప్తి, ప్రజా సంబంధాల, వృత్తి ఉద్యోగాల పరంగా ఉపయోగపడతాయి. పరోక్ష శత్రుత్వం ఇబ్బంది కలిగిస్తుంది. జాగ్రత్తలు అవసరం. సంఘ వ్యతిరేక శక్తులతో మైత్రి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచి జరుగుతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ సభ్యులతోనే అన్ని సుఖాలు పంచుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా సాగిపోతుంది. ధనస్సు రాశిలో జన్మించిన వారి సాధారణ లక్షణాలు: స్వయం ప్రతిపత్తి, గౌరవం కలిగి ఉంటారు. ఎన్నో ఉన్నత విషయాలు కూడా ఇతరులకు అవసరమైన మేర తెలియజేస్తారు. ఇతరుల జోక్యం స్వంత విషయాల్లో అంతగా అనుమతించరు. క్రమశిక్షణ, విద్యారంగం పట్ల ఆసక్తి, ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాల్లో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలను మేధస్సుతో సాధిస్తారు. దైవంపై భక్తి, శ్రద్ధలు కలిగి ఉంటారు. పెద్దల యందు వినయ విధేయతలను కలిగి ఉండటం బాధ్యతగా భావిస్తారు. అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయరు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి కూడా స్వంత వాళ్లకు సహాయం చేయలేదనే నిందలు మోయాల్సి ఉంటుంది. ఆత్మీయులు ప్రతిభ సాధించాలని కోరుకుంటారు. వాళ్ళను ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ఉన్నత స్థానంలో ఉండి కూడా అయినా వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి, ధర్మానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే వైరం ఏర్పడుతుంది. ఆర్థికంగా మిమ్మలను అధిగమించి ప్రత్యర్థి వర్గం కాలు దువ్వుతారు. ధనం ఒక్కటి కాదు, జీవితం అంటే సాధించాల్సినవి చాలా ఉంటాయి అనే భావంతో మీరు ఉంటారు. డబ్బు సంపాదించడం చేతగాక ఇలా మాట్లాడుతున్నారని వైరి వర్గం నిందలు వేస్తారు. ఎవరైనా ఏ రంగంలోని వారికైనా మీరే ఆదర్శంగా ఉండాలని, వాళ్ళే మిమ్మల్ని అనుసరించాలని మీరు కోరుకుంటారు. మీతో ముందుగా ఉండి కావలసినవి సాధించుకుంటారు. మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇది మీరు సహించలేని విషయం. దాన ధర్మాలు అధికంగానే చేస్తారు. మీకు అందే సహాయ సహకారాలు కూడా గోప్యంగానే ఉంటాయి. సంతాన విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరపడవచ్చు. ఇతరులకు సలహాలు నిజాయితీగా చెబుతారు. సలహాలు పాటించమని ప్రయత్నం చేయరు. ఏ విషయంలోనూ అతి జోక్యం ఉండదు. మీ మాటను ధిక్కరించిన వారిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయ బంధువర్గం వలన పరువు ప్రతిష్టలకు ఇబ్బంది ఏర్పడుతుంది. సొంత వాళ్ళ స్థాయి మరిచి ప్రవర్తించడం వలన ఇతరుల ముందు తగాదాలు, నోరు పారేసుకోవడం వంటి పనులు చేసి ఇబ్బంది కలిగించవచ్చు. స్వజనులు కొందరు చాలా కాలం సిద్ధాంతాల కారణంగా దూరంగా ఉండిపోతారు. మీ నైతిక బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు. సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతార్థాలకు దారి తీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనుసు రాశి వారి పద్ధతుల్లో మార్పు రాదు. అనుకున్న సిద్ధాంతాల కోసమే బతుకుతారు. సమాజంలో ఎందరికో జీవనం కల్పిస్తారు. అధికార పదవులకు ఎంపిక అవుతారు. వీరి మేధస్సు, చేస్తున్న పనులు, ఉపన్యాసాలు, పుస్తకాలు ఎందరికో ఆదర్శం అవుతాయి. దాదాపు అన్ని మంచి పనులే చేస్తూ అందరికీ మంచిగా ఉంటారు. మకర రాశి వారి సాధారణ లక్షణాలు: ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల పట్ల అధికమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం, బలహీనత కూడా. పక్క వాళ్ళ మాటలు విని వాస్తవాలను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపము తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. సాత్విక స్వభావం, మాట మీద నిలబడే తత్వం ఉంటాయి. స్త్రీ సంతానం వలన అభిమానము అధికంగా ఉంటుంది. సంతానము వీరి అవిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి వీరు అనుకున్నది సాధించడానికి కృషి చేస్తారు. అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు.
పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారై ఉంటారు. రచన, వ్యాసనము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది. వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించలేరు. వీరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవించారు. ఏదో విధంగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించే, నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. ప్రజా అభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా చేస్తారు. వీరి ఊహలు నిజమవుతాయి. కుంభరాశిలో జన్మించిన వారి సాధారణ లక్షణాలు: కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా అధికారం చేకూరుతుంది. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. ఆత్మీయులు స్వంతవారు చేసే తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనమును, పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారంలో అంచనాలను నిజమై లాభం, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. ఎన్నోసార్లు ఆత్మీయుల కోసం తమ అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికం. జీవిత ప్రారంభ దశలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. పోటీ లేని చోట్ల కూడా వీరికి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులకు మీ కారణంగానే పొందారనే పేరు వస్తుంది. భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం వారు దూరం అవుతారు. పై స్థాయి, క్రింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయముకు లోటుండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వమును తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గము మీద జయము సాధిస్తారు. వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీనరాశిలో జన్మించిన వారి సాధారణ లక్షణాలు: వీరు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపము త్వరగా రాదు. కోపం వచ్చినప్పుడు అది విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఉంటుంది. స్థిరత్వం కొరకు కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తుంటాయి. ఆదరించి అండగా నిలిచేవారే ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులు కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కళ, సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడైతే మంచితనంతో ఆస్తులు, ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు
భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతం కలుగుతుంది. సాంకేతిక, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు. అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు. సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయం, శ్రమ వృధా అవుతాయి. అన్య భాషలకు సంబంధించిన విషయాలను, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు. సహజత్వానికి దగ్గరగా గడపాలన్న మీ ఆశయం నెరవేరుతుంది. సొంతవారు, బంధువర్గానికి చెందిన వారి ఒకరి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనుషుల మనోభావాలను చదవగలరు. సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న మీ ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరై అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం వలన నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వం పొరపాటు వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ధ్యాస లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయం లభిస్తుంది. వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కానీ సొంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. ఆలస్యంగా అయినా అదృష్టం వరిస్తుంది. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.